హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్ప్రైజింగ్ 54. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కడాయి పెట్టి ఒక 20 బాదం పప్పులు, కప్పు వేరుశనగుల్ని బాగా వేగించుకొని అవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక కప్పు మినపగుళ్ళు కూడా తీసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి. అవి వేగిన తర్వాత అదే కడాయిలో తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో ఇంకో కప్పు మినపప్పు కూడా తీసుకొని బాగా వేగించుకొని అది వేగిన తర్వాత అదే కడాయిలో తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కప్పు వేపుడు శనగపప్పు కూడా తీసుకొని బాగా వేగించుకోండి. అది వేగిన తర్వాత అదే కడాయిలో తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ గుప్పెడు బియ్యం కూడా తీసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి. అవి వేగిన తర్వాత ఒక కడాయిలో తీసుకొని ఆ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి గరిటెతో బాగా తిప్పి పక్కన పెట్టుకుందాం. తర్వాత 3 కప్పులు బెల్లం తీసుకున్నానండి. దాన్ని బాగా మెత్తగా పొడి చేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని ఒక్కసారి మిక్సీ జార్లో వేసి బాగా మెత్తపొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనం బెల్లాన్ని బాగా మెత్తగా కొట్టి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. బెల్లాన్ని మనం పొడి చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లో వేసి ఒక్కసారి గరిటెతో బాగా కలిపి మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మెత్త పొడిలా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ దానిపైన నెయ్యి వేస్తూ మనకి రౌండ్ అయ్యేంత వరకు బాగా సున్నుండని బాగా చుట్టి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, సున్నుండలు రెడీ. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కూడా ఒకసారి ఫాలో అయ్యి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ని కొట్టడం మర్చిపోకండి. నా వీడియోని వేరే వారికి కూడా షేర్ చేయండి.